హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, నేను వచ్చేసి ఈరోజు దోశ ఒకటే కాదండో కొంచెం డిఫరెంట్గా చీజ్ పాలక్ దోశ చేస్తున్నా. బట్ మీరు ఇందాక ముందు చూసిండొచ్చు బ్యాటర్లో కలపడం, బట్ ఇది వచ్చేసి హోటల్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్ చీజ్ పాలక్ దోశ అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. సో ఎలా చేసేయాలో చూసేద్దాము. లెట్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ముందుగా వచ్చేసి ఒక బంచ్ పాలకూరని తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 4 to 5 పచ్చిమిర్చి, అవి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకొని వాటిని కొంచెం అలా ఫ్రై చేసుకొని అదే పెనం పైన ఇందాక వాష్ చేసి పెట్టుకున్న పాలకూరని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత ఒక్క చుక్క కూడా నీళ్లు లేకోకుండా ఫ్రై చేసుకొని, ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో షిఫ్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ అల్లం, అలానే 6 నుండి 8 వెల్లిపాయలు, రుచికి తగినంత ఉప్పు, కొత్తిమీర వేయడం మర్చిపోయాను. సో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని మొత్తం బాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే చాలు. ఇప్పుడు మనం చీజ్ ఉంటుంది కదా, మీరు మొజరెల్లా చీజ్ తీసుకోకూడదు. దీనికి నార్మల్ చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా, లేదంటే క్యూబ్ ఉంటుంది, ఆ చీజ్ కానీ లేదంటే క్యూబ్ కానీ తీసుకున్నా కూడా పర్లేదు. నేను వచ్చేసి ఇక్కడ స్లైస్ చీజ్ తీసుకుంటున్నాను. దీన్ని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా, మీకు ఎన్ని దోశలకి ఎన్ని చీజ్ కావాలో అన్ని చీజ్ని తీసుకొని దానికి ఉన్న కవర్ని రిమూవ్ చేసేసుకొని చిన్న చిన్నగా మీకు అయినంత చిన్నగా పీసెస్ని లాగా కట్ చేసుకోండి. ఇది చాకుతో కట్ చేయడానికి రాకపోవచ్చు. ఇన్ కేస్ మీకు ఇబ్బందిగా ఉంటే చేత్తో కూడా చిన్న చిన్న ముక్కల్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలకూర చట్నీ రెడీ ప్లస్ చీజ్ రెడీ. సో చట్నీ కాదు, అది జస్ట్ పైన స్టఫ్ అనమాట. అవి 2 రెడీ అయిపోయిన తర్వాత వాటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం వేడెక్కగానే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఇది ఐరన్వి కాబట్టి మీరు స్టార్టింగ్ తప్పకుండా ఆనియన్తో ఇలా స్ప్రెడ్ చేయాలి. అప్పుడే మనకు దోశలు బాగా వస్తాయి, నాన్ స్టిక్ మీద వచ్చినట్టు. సో ఇలా ఆనియన్తో ఒకసారి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నార్మల్ దోశ బ్యాటర్ ఉంటుంది కదండి, నార్మల్గా ఒక దోశ వేసేసుకొని ఆ దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోశ వేసుకున్న తర్వాత కొంచెం అది మొత్తం డ్రై అయిన తర్వాత, అంటే నీళ్ళగా ఉంటుంది కదా, అదంతా అయిపోయిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదా, ఆ పాలకూర పేస్ట్ని మొత్తం దోశకి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందాక చీజ్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ చీజ్ ముక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కల్ని ఆల్ ఓవర్ దోశకి మనం స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే ప్రతి ఒక్క చోట కూడా మనం వేసుకోవాలి. దీనిని వచ్చేసి మనం లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఒక 2 minutes కుక్ చేసుకున్నాము అంటే కనుక సేమ్ రెస్టారెంట్ స్టైల్ టెక్స్చర్తో దోశ అదిరిపోయే టేస్ట్తో వస్తుంది. సో కొంచెం అలా ఆయిల్ వేసేసుకొని మీరు ఆలు కర్రీ పెట్టేసుకొని
తిప్పకూడదు, ఇది ఫ్లిప్ చేయకండి దోశని. సో జస్ట్ అందుకని లో ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే మాత్రం టెక్స్చర్ అయితే అదిరిపోతుంది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, ఓకేనా. ఇది మాత్రం ఫ్లిప్ చేయకుండా మనం దోశని జస్ట్ అలా ఫోల్డ్ చేసేసుకున్నామంటే చూస్తున్నారు కదా టెక్స్చర్ ఎంత బాగుందో, ఎంత క్రిస్పీనెస్ మనకు వీడియోలోనే కనిపిస్తుంది. సో ఇంకా తినేటప్పుడు ఇంకెంత క్రిస్పీ ఉండొచ్చు. సో అందుకనే మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసి ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేసేయండి. మీకు ఎవరికైనా ఈ దోశ ఎలా చేయాలో, ఈ చట్నీ ఎలా చేయాలో తెలిసి ఉంటే కనుక ఒక్కసారి లైక్ వేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.